దేశంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చేసినాయి. ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం గురించి మనం చెప్పుకోవాలి. వెస్ట్ బెంగాల్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అక్కడ మెజారిటీ సర్వేలన్నీ కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ తమిళనాడు రాష్ట్రం, డిఎంకే, ఏఐడిఎంకే, తర్వాత టీవీకే పార్టీ. విజయ్ గారి రోల్ ఏంటి, ఏ సర్వే ఏం చెప్తుంది? ఒక సర్వే చెప్పింది విజయ్ గారికి 120 సీట్లు వస్తాయి, విజయ్ గారు ముఖ్యమంత్రి అయిపోతారని చెప్పేసి కూడా ఒక సర్వే చెప్పింది. నిజంగానే అది మరి సాధ్యమా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే. సరే, ఎనీహౌ విజయ్ గారు తమిళనాడులో ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యాడు, ఏ సర్వే ఏమేం ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిన ఒకసారి మనం చూస్తే, మ్యాట్రిక్స్ సర్వే డిఎంకే ఏదైతే అధికార పార్టీ ఉందో ఆ పార్టీకి 122 నుంచి 132 స్థానాలు వస్తాయని, అదేవిధంగా ఏఐడిఎంకేకు 87 నుంచి 100 సీట్లు, టీవీకే పార్టీకి 10 నుంచి 12 సీట్లు వస్తాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగేది. తర్వాత ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఏం చెప్పారంటే డిఎంకే 134 నుంచి 141, వాళ్ళ మార్జిన్ చూడండి చాలా తక్కువగా ఉంది, 134 నుంచి 141, చాలా మార్జిన్ కూడా బాగుంది. అంటే వీళ్ళ మరి ఏ విధంగా బేస్ చేసుకుని వీళ్ళు సర్వేలు చేశారు తెలియదు, కానీ ఏఐడిఎంకేకి 84 నుంచి 90 మార్జిన్ కరెక్ట్గా 6, టీవీకేకు 4 నుంచి 8 స్థానాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగేది. ఇక్కడ ఇంకొకటి, యాక్సిస్ మై ఇండియా ఒక సంచలనం అంటే ఎగ్జిట్ పోల్ని రిలీజ్ చేసింది. విజయ్ టీవీకే పార్టీకి 98 నుంచి 120 స్థానాలు సాధించి విజయం చేపడుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే నిజమైతే ఆయన సీఎం అయ్యే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా వీళ్ళ సర్వేలో డిఎంకేకు 92 నుంచి 110, ఏఐడిఎంకేకు 22 నుంచి 32 స్థానాలు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మొదటి స్థానం టీవీకే, రెండో స్థానం డిఎంకే, థర్డ్ స్థానం ఏఐడిఎంకే, మూడో స్థానం పడిపోయింది అది యాక్సిస్ మై ఇండియా ప్రకారం. అది మరి అది ఎంతవరకు నిజమనేది చూడాలి. అదేవిధంగా పీపుల్స్ పల్స్ అంచనా ప్రకారం టీవీకే పార్టీకి 18 నుంచి 24 సీట్లు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. చాణక్య స్ట్రాటజీస్ కూడా టీవీకేకు 13 నుంచి 18 చెప్పడం జరిగింది. మ్యాట్రిజ్ సర్వే సంస్థ 10 నుంచి 12 స్థానాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు అంచనా వేయడం జరిగింది. అంటే కింగ్ మేకర్గా అవతారం అయితే ఎత్తుతాడు. అదేవిధంగా అక్కడ డిఎంకే పార్టీకి 180+ సీట్లు వస్తాయని చెప్పేసి స్మార్ట్ పోల్ సర్వే వెల్లడించింది. ఏఐడిఎంకేకు ఆ కూటమికి 28 సీట్లకే పరిమితం అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. టీవీకే పార్టీకి 26 సీట్లు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఓట్ షేర్లో చూస్తే డిఎంకేకు 42.3%, ఏఐడిఎంకేకు 27.6%, టీవీకేకు 26.2%. ఇవన్నీ చూస్తుంటే ఏఐడిఎంకే పార్టీ అనేది కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్లేస్ని విజయ్ గారి పార్టీ టీవీకే పార్టీ ఆక్యుపై చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. సో మొత్తానికైతే విజయ్ గారికి వచ్చే సీట్లు చూస్తే నాకు 2009లో ప్రజారాజ్యం పార్టీకి వచ్చే సీట్లు బాగా గుర్తొస్తుంది. ఆనాడు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీ త్రిముఖ పోటీ చేస్తే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ, మూడో స్థానానికి ప్రజారాజ్యం పార్టీ. సో ఇక్కడ కూడా టీవీకే పార్టీ రెండో స్థానానికి వస్తుందా, మూడో స్థానానికి వస్తుందా అనేది చూడాలి, కానీ వాళ్ళు కూడా మంచి సీట్లు సాధించే అవకాశం కూడా ఉంటుంది. మ్యాక్సిమం అంటే కూడా ఒక 20 సీట్స్ అయినా సరే గెలిచే అవకాశాలు ఉంది. గ్రేటే కదా, అన్ని స్థానాల్లో సింగిల్గా పోటీ చేసి అన్ని స్థానాలు గెలవడం అంటే నిజంగానే వండర్ఫుల్. ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన ఉన్నాడు, ఓడిపినాంజి వేసే బాధతో అన్ని పార్టీలను కలుపుకొని పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు హడావుడి చేస్తున్నాడు. అసలు ఎనీహౌ ఆయనతో కంపేర్ చేసుకుంటే ఈయన బెస్టే. చూద్దాం. ఎనీహౌ తమిళనాడు రాష్ట్రంలో మాత్రం చాలా టీవీకే గారి ఇంపాక్ట్ ఏమాత్రం ఉంటుంది అనేది చూడాలి. టీవీకే పార్టీ విజయ్ గారి ఇంపాక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అదే. మరి 4వ తేదీ వరకు వెయిట్ చేద్దాం, ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం.